హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇటు పొలిటికల్ పరంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ దెబ్బకి ఇటు జగన్మోహన్ రెడ్డి అబ్బా అన్నాడు అనేది అయితే వినిపిస్తుంది. అంటే ఈ టైటిల్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ప్రజెంట్ ఏ సిచ్యువేషన్ అయినా కూడా ఒకానొక టైంలో ఎలక్షన్స్ కంటే ముందు తుమ్మితే దగ్గితే పవన్ కళ్యాణ్, ఏడ్చినా నవ్వినా పవన్ కళ్యాణ్, ఏది చేసినా కూడా పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేస్తూ వస్తున్నారు ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన పైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఇక ప్రజెంట్ అయితే పవన్ కళ్యాణ్ పైన ఎక్కువగా వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పడానికి కూడా ఆలోచిస్తున్నారు. అప్పుడప్పుడు ఎవరో ఒకరు కొడాలి నాని లాంటి వాళ్ళు, లేకపోతే అంబటి రాంబాబు లాంటి ఎవరో ఒకరు అలా వచ్చి పోయినప్పుడు కూడా ఏదో నామకే వాస్తే అలా పేరు చెప్పి వెళ్ళిపోవడం. కానీ ఇప్పటి వరకు ఎక్కువ మట్టుకి చంద్రబాబు నాయుడు గురించే ఎక్కువ మాట్లాడుకున్నారు, కానీ ఇంకా పవన్ కళ్యాణ్ పేరు ఎక్కువగా తీయట్లేరు అనుకోవచ్చు. అయితే ఇప్పటికే లడ్డు వివాదం పైన ఇటు జగన్మోహన్ రెడ్డి పైన అనుమానాలు వ్యక్తమవుతున్న క్రమంలో ప్రజెంట్ ఆయన 27వ తారీఖున అంటే రేపు అనగా 27వ తారీఖున ఆయన తిరుమల వెళ్ళనున్నారు. ఆయన కొంతమంది కార్యకర్తలు కూడా మీ ఏరియాల్లో ఉన్న దేవాలయాల్లో పూజలు చేయించండి అనే విధంగా కూడా ఆయన చెప్పారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇటు పవన్ కళ్యాణ్ ఏదైతే ఆయన వ్యాఖ్యలు చేశారో లడ్డు వివాదానికి సంబంధించి మీరు ఎలాంటి తప్పు చేసినా కూడా నేను అసలు క్షమించను అని, మీకు ఎవరెవరైతే తప్పులు చేస్తున్నారో వాళ్ళందరికీ సంబంధించి నేను శిక్షిస్తాను అని కూడా ఆయన పేర్కొనడం జరిగింది. ఇక ఇదే సిచ్యువేషన్కి సంబంధించి ఇప్పుడు ఇటు జగన్మోహన్ రెడ్డి అయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి అయితే రాబోతున్నారు. ఇక దానిపైన చాలామంది ఏంటంటే ఇన్ని రోజులలో ఎప్పుడు వెళ్ళను ఆయన సడన్గా ఎందుకు వెళ్తున్నారు అంటే ఆయన ఏదో తప్పు చేశాడు అనే విధంగా కొంతమంది అనుకుంటారు. ఇక ఆయన పార్టీ వాళ్ళే ఆయన ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నారు అనే విధంగా కొందరు అనుకుంటున్నారు. ఇక నిజం చెప్పాలంటే కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎంతోమంది అయితే పవన్ కళ్యాణ్ పేరంటేనే ఆయన భయపడుతున్నారని, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలన్నా ఆయన చాలా భయపడుతున్నారు అనేది అయితే క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఇక జగన్మోహన్ రెడ్డి ప్రజెంట్ తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తున్నారు అనగానే ఆయన పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఆయన ఎందుకు ఇలా సడన్ డిసిషన్స్ తీసుకుంటున్నారు, అసలు ఏమైంది ఏంటి అనే దాని గురించి అయితే మాట్లాడుకుంటున్నారు. నిజంగానే మరి పవన్ కళ్యాణ్ మీద భయపడి ఆయన తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తున్నారా, లేకపోతే నార్మల్గానే ఏదో దర్శనానికి వెళ్తున్నారా ఏంటి అనేది అయితే క్లారిటీ లేదు. కానీ వాళ్ళ మధ్యలోనే ఈ చర్చ అయితే నడుస్తుంది.